తల్లి అనారోగ్యానికి గురైందన్న వార్త తెలుసుకున్నటువంటి ఎన్ఆర్ఐ యువకుడు యష్ తన తల్లిని చూడడానికి హైదరాబాద్ విమానాశ్రయంలో దిగడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతని మీద దాడి చేశారు. అక్కడి నుంచి పట్టుకుని చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా అతన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అయితే తల్లిని కూడా చూసే సమయం కూడా కల్పించలేదు ఆయనకి. అసలు ఏం జరిగింది అక్కడ, ఆ ఎన్ఆర్ఐని ఎందుకు అంత దారుణంగా టార్గెట్ చేశారు, గతంలో ఆయన ప్రభుత్వ ఏదైతే నిర్ణయాలు ఉంటాయో వాటిని ఎదిరించాడు, ప్రశ్నించాడు, అవే కారణం అంటారా అనేది ఈరోజు అతన్ని అడిగి మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనే విషయాన్ని. చెప్పండి యష్ గారు, ఏమైంది అసలు, మిమ్మల్ని ఎందుకు అంత కుట్ర అంత కక్షపూర్వకంగా ఈరోజు ప్రభుత్వం ఒక టీంనే పెట్టి ఏకంగా ఆ పోలీస్ స్టేషన్లో కాపు కాసి మిమ్మల్ని పట్టుకోవాల్సిన అవసరం అంతా ఏమొచ్చేసింది, మిమ్మల్ని ఎందుకు కక్షగా కట్టారంటారు? అంటే మా అమ్మగారికి బాగాలేదండి. మా అమ్మగారు చాలా సీరియస్గా ఉంది, ఎమర్జెన్సీలో జాయిన్ చేశారని చెప్పి మా అమ్మగారిని చూడటానికి అని చెప్పి అమెరికా నుంచి 6 సంవత్సరాల తర్వాత వచ్చా. బేసికల్లీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పట్ల ప్రతిపక్ష నాయకులని, కార్యకర్తలని ఏ రకంగా వేధిస్తున్నారు, జగన్ రెడ్డి గారిని ప్రశ్నించిన వాళ్ళనల్లా ఏ రకంగా చంపేస్తున్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను ఏ రకంగా దొంగ కేసులు పెట్టి చేస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత వాటి మీద నేను పదే ప్రతి విషయం మీద స్పందించడం జరుగుతుంది. ఆ స్పందించిన విషయాలు కూడా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. అంటే మనం పాయింట్ తీసుకొని మాట్లాడతాం, ఈ అక్రమం జరిగిందంటే ఎందుకు జరిగిందనే పాయింటే మాట్లాడతాం. ఆ పాయింట్స్ అన్నీ కూడా బాగా వైరల్ అవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టారని అనుకున్నాను. ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసులు ఉన్నాయని నాకు కూడా తెలియదు. ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం? అంటే దాదాపు 14 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే అమెరికా నుంచి హైదరాబాద్ దిగిన తర్వాత దిగిన వెంటనే ఇమిగ్రేషన్లో నా మీద లుక్అవుట్ నోటీస్ ఉందని చెప్పి నా పాస్పోర్ట్ లాక్కొని అక్కడ సిబ్బంది నన్ను అదుపులోకి తీసుకొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు వచ్చి నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకొని అసలు నా మీద ఉన్న కేసులు ఏవి కూడా 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న కేసులే. 41A నోటీస్ ఇచ్చి వదిలేయాలి నన్ను అక్కడ, నాకు డేట్ ఇచ్చి రమ్మని చెప్పాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఇగోకి తీసుకొని, అంటే అడిషనల్ డీజీ గారు సంజయ్ గారు ఇగోకి తీసుకొని నన్ను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ తరలిచ్చి అక్కడ 41A నోటీస్ ఇచ్చి, అంటే ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల నాయకుల్ని ప్రశ్నించే వాళ్ళని టార్గెట్ చేయాలో ఆ రకంగా టార్గెట్ చేస్తున్నారు. నేను ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారిని సిద్ధాంతపరంగానే విభేదించాం కానీ ఆయన ఏ రోజు దూషించలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న అరాచకాలని పదే ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు, రోడ్డు మీద అడ్డంగా నరికి చంపేశారు, జనసేన పార్టీ కార్యకర్తలను అడ్డంగా నరికి చంపేశారు, నాయకుల్ని చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని, అంటే అంత పెద్ద నాయకుడిని 53 రోజులు జైల్లో పెట్టి పగ తీర్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. దానిలో భాగంగానే నేను ప్రశ్నించిన విధానం ఆయనకు నచ్చకపోవటము, లేదా వాళ్ళ కార్యకర్తలు నచ్చకపోవటము, లేదా వాళ్ళ కింద ఉన్న సిబ్బందికి నచ్చకపోవటము, దాన్ని బేస్ చేసుకొని నన్ను మా మీద కేసులు పెట్టి, నా మీద లుక్ ఓవర్ పెట్టి, నన్ను వేధించి వెంటాడి ఎంత నానా బీభత్సం చేశారో మీ అందరూ చూశారు. లక్కీగా ఏం జరిగిందంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నేషనల్ మీడియాకి, మన రాష్ట్ర మీడియాకి, తెలుగు మీడియాకి తెలవడంతో అప్పటికే చాలా పెద్ద న్యూస్ వెళ్ళిపోవడంతో మేబీ అలా వదిలేశారేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే లేదంటే నన్ను కూడా తీసుకెళ్లి చితకబాదుడు చంపేసి ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎంతోమందిని చంపేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమందిని చంపేశారు. దానిలో నన్ను కూడా చంపేసి ఉండేవాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఒక అభిప్రాయపడ్డా. లక్కీగా బయటపడ్డా. పాస్పోర్ట్ సీజ్ చేశారని వార్తలు వచ్చినాయి. మరి ఆ పాస్పోర్ట్ సీజ్ చేసింది మళ్ళీ రిటర్న్ ఇచ్చారా? మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ ఫారెన్ వెళ్ళడానికి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ క్లియర్ అయినాయి అంటారు? అంటే అసలు పాస్పోర్ట్ సీజ్ చేయకూడదండి. రూల్ ఆఫ్ లా ప్రకారం నా పాస్పోర్ట్ తీసుకోకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు గురించి తెలిసిందే కదా, జగన్ పోలీసు అంటే ఏపీసీఐడి కాదు, అది ఆంధ్రప్రదేశ్ జగన్ సిఐడి పోలీసులు అన్నమాట. జగన్ ఐడి పోలీసులు అంతా, జగన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా పాస్పోర్ట్ తీసుకొని ఇస్తామని చెప్పి 2 రోజులు 3 రోజులు అట్లా తాత్సారం చేసి 4వ రోజు మేము ఇవ్వం, కోర్టుకి వెళ్ళనా అన్నారు. మేము కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి కోర్టు ద్వారా నేను పాస్పోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కోర్టు కూడా చివాట్లు పెట్టింది. అసలు మీరు పాస్పోర్ట్ ఎందుకు తీసుకున్నారు, మీకు ఏ అర్హత తీసుకున్నారని అడిగింది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడికి ఏ రకంగా బలైపోతున్నారో మనం అందరం చూస్తున్నాము. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పైన ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి, లేదంటే వాళ్ళ పోస్టింగ్లు ఉండవు, లూప్ లైన్లో పడేస్తారు, పదవులు వీకేస్తారు, అన్ని అంత అరాచకం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి మీ మదర్ ఏమన్నారు? ఇప్పుడు మీ మదర్ని చూడడానికి వచ్చారు, ఆవిడ అనారోగ్యంగా ఉన్నారని మీరు చూడడానికి వచ్చారు కాబట్టి మరి ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు ఈ వార్త ఆవిడకి తెలిసిందంటారా? మరి తెలిసిన తర్వాత ఆవిడ రియాక్షన్ ఏంటి?
అంటే అమ్మగారు హాస్పిటల్‌లో ఉన్నారు. ఆ అమ్మగారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేను అరెస్ట్ అయిన విషయము నేషనల్ మీడియా, మన సోషల్ మీడియా, మన తెలుగు మీడియా అన్నీ పదే పదే చెప్పడంతో ఆమె ఇంకా కొంచెం సెన్సిటివిటీలోకెళ్ళిపోయారు. బేసికల్‌గా నేను మా తల్లి బాలేదు, మా తల్లిని చూడాలి అని నేనొస్తే, కనీసం తల్లిని చూడటానికి వెళ్తాను అంటే కూడా వెళ్ళనీయకుండా అంత పైశాచిక ఆనందం పొంది, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 4:30 గంటలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి అక్కడ 41 ఇచ్చే బదులు ఎయిర్‌పోర్ట్‌లో 41 ఇచ్చి మీరు పలానా డేట్‌కి రమ్మంటే వస్తా కదా! నేనేమో అంతర్జాతీయ ఉగ్రవాదిని కాదు కదా! నేను పౌరుడిని. నాకు 2019 ముందు ఒక్క కేసు లేదు నా మీద. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మీద కేసులొచ్చినాయి. నా మీదే కాదు, లోకేష్ గారి మీద ఒక్క కేసన్నా ఉందా? లోకేష్ గారి మీద 2019 వరకు ఒక కేసు లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి. ఎవ్వరి మీద లేవు. కానీ ఏంటంటే ఆయన 16 నెలలు జైల్లో చిప్పకూడు తిని వచ్చాడు కాబట్టి ఆయన ప్రశ్నించిన వాళ్ళనైనా కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఖచ్చితంగా 2024 ఎలక్షన్లలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సమాధానం చెప్పబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క కంపెనీని తీసుకురాలేకపోయాడు, రూపాయి పెట్టుబడి తీసుకురాలేకపోయాడు, రూపాయి సంపద సృష్టించలేకపోయాడు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు, కనీసం రోడ్డు మీద తట్టడం మట్టే లేని ఒక ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాడు అంటే ఎంత దౌర్భాగ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కనీసం రాజధాని లేని రాష్ట్రంగా చేసేసాడంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చరిత్రలో మిగిలిపోతాడు. అది మంచిగా మిగిలిపోతాడా, చెడుగా మిగిలిపోతాడా అనేది ప్రజల ఓట్ల ద్వారా సమాధానం చెప్పబోతున్నారు. ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యారు కదా, ఇప్పుడు మీ అరెస్ట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారో, ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో వారు ఎటువైపు ఉండబోతున్నారు? అంటే తెలుగుదేశం వైపు మద్దతు ఉండాలనుకుంటున్నారా, వైసీపీ వైపు ఉండాలనుకుంటున్నారా? అక్కడ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారా? అంటే ఏంటి అసలు? అంటే నా అరెస్ట్ ముందే కదండి, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరం నుంచే ఎన్ఆర్ఐలో క్లారిటీ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కంపెనీలు తరిమేశారు. తద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతోమంది ఆశలుగా ఇక్కడ జాబులు వస్తాయని వెయిట్ చేశారు కదా, వాళ్ళందరూ నిరాశగా మిగిలిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు కదా. అప్పటి నుంచే ఎన్ఆర్ఐలో ఒక సన్నిగ్ధం ఉంది, ఎన్ఆర్ఐలో ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందనే విషయం ఎన్ఆర్ఐలకి సంపూర్ణంగా అర్థమైంది. అందుకనే ఎన్ఆర్ఐలు కూడా ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు ఓడిపోతాడా అనే విషయం పట్లనే ఆలోచిస్తున్నారు. నా కేసు అయిన తర్వాత కూడా ఎన్ఆర్ఐలు చాలా అతివేగంగా స్పందించారు. ఎన్ఆర్ఐల్లో కూడా చాలా ఎంతో కొంత ఇప్పుడు ఈ జరిగిన పరిణామాల పట్ల ఉన్నాయి. కానీ ఎన్ఆర్ఐలు కూడా ఖచ్చితంగా రేపు ఎలక్షన్లకి ఎన్ఆర్ఐలు అందరూ కూడా వాళ్ళ రాష్ట్రానికి వచ్చి వాళ్ళ సొంత ఊరికి వచ్చి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా కంకణం కట్టుకొని పనిచేయబోతున్నాడు. అదేవిధంగా మీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎన్ఆర్ఐలు అందరూ ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ సంపాదించి ఎంతో డబ్బులు ఇక్కడ పంపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అభివృద్ధి కావాలనుకుంటారు కదా. కానీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేనప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? చెందట్లా. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సర్వనాశనం అయిపోయిందనే అభిప్రాయం ఎన్ఆర్ఐల్లో ఉంది. ఎన్ఆర్ఐలు అందరూ కూడా నాకు తెలిసి ఈసారి జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తారు. అదేవిధంగా ఎన్ఆర్ఐల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఎన్ఆర్ఎస్లో. వాళ్ళు ఏమంటారంటే ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలవద్దు. ఎందుకు గెలవద్దురా బాబు అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పిల్లల జీవితాలు, అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి, వాళ్ళ ఇల్లు రేట్లు తగ్గిపోయినాయి, రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళమని చెప్పుకోలేకపోతున్నాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐలే అంటున్నారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందో మీరే ఆలోచించాను. సహజంగా ఎన్ఆర్ఐలు అంటే డబ్బు సాయం చేస్తారని ఎక్కువగా అందరికీ వినిపిస్తూ ఉంటుంది. అందరికీ అదే ఒక భావన కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి బాగా సంపాదించేశారని. సో మీరు ఇప్పుడే అన్నారు, రేపొద్దున ఈ యొక్క జనసేనకి, టీడీపీకి మీ సహాయ సహకారాలు ఉంటాయి, అమెరికా నుంచి కానీ, కెనడా నుంచి కానీ, అలా విదేశాల నుంచి ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. సో ఎలాంటి సహకారం ఇవ్వబోతున్నారు తెలుగుదేశానికి కానీ, జనసేనకి కానీ? ఎందుకు జగన్ని అంత సాలిడ్గా విభేదించడానికి కారణం ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే ఎవరైతే ఆశావాహులు ఉంటారు కదా, ఫారెన్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, గ్రాడ్యుయేట్స్ అక్కడ పొందాలి అని ఒక అభిప్రాయం ఉంటుంది కదా, సో వారికి ప్రోత్సాహాలు అందట్లేదు అంటారా? ఏంటి, ఎందుకు అంత దారుణంగా విభేదిస్తున్నారో? ఇక్కడ టీడీపీకి ఏ రకమైనటువంటి మద్దతు ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎన్ఆర్ఐలు అందరూ కూడా అమెరికా నుంచే కాదు, కెనడా నుంచే కాదు, మొత్తం టోటల్ యావత్ ఎన్ఆర్ఐలు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తారు.
వాళ్ళు బూతులలో కూర్చుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మీద చాలామంది మీద కేసులు పెట్టారు. వాళ్ళని బూత్లో కూర్చోనీయకుండా ఇష్టం వచ్చిన నానా రాబసే చేస్తున్నారు. మా మీద ఇలాంటి ఏమీ లేకున్నారు. మేము ఎన్ఆర్ఐస్ అందరం కూడా కంకణం కట్టుకొని ప్రతి ఊరు, వాడ, గ్రామం తిరిగి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ తెలుగు ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేస్తాం. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎంత ఉందో ఎన్ఆర్ఐలుగా మా మీద కూడా అంతే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ఎన్ఆర్ఐలో ఒక అభిప్రాయం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మారణ హోమం సృష్టిస్తారు రేపు ఎలక్షన్స్లో అనే అభిప్రాయం ఉంది ఖచ్చితంగా. దానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. ఎందుకంటే రేపు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఆయన గెలవడానికి ఊరుకోకనో లేదా వాడుకోకనో చంపేస్తారు ఆయన. అంటే రక్త మారణ హోమం సృష్టిస్తారు. దాన్ని బట్టి ఓటర్లు ఎవరు బయటికి రాకుండా బెదిరించాలి, భయపెట్టాలనే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అన్నిటికీ తెగిడిసి ఉన్నారనే అభిప్రాయం కూడా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొడతారో, తిడతారో, జైల్లో పెడతారో, కేసులు పెడతారో భయపడేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ భయపడట్లేదు. పోలీసులు కూడా ఎదురు తిరుగుతున్నారు. ఇంకా ఇదే జరిగితే కనుక రేపు ఏం జరుగుద్దో మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చేసి చూపిస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్స్లో మళ్ళీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరాకపోతే బీహార్ కంటే అధ్వానంగా అయిపోతుంది. ఒక విషయం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో గెలిస్తే ఏం జరుగుతుందో చెప్తా. మీ ఇల్లు ఉండదు, మీకు ఆస్తులు ఉండవు, కంపెనీలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణలో లేదా బీహారో లేదా ముంబయో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనరులు దోచుకున్నారు, డబ్బులు దోచుకున్నారు, సంపదను మొత్తం దొబ్బేశారు. రూపాయి సంపద సృష్టించలేదు, కంపెనీలు నెల్లగొట్టేశారు. ఎంత నానా బీభత్సం చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి కట్టి కంపెనీలు అన్నీ కూడా అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 10 సంవత్సరాలు పదవిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో కొంత బాగుపడుతుంది, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఒక 10 సంవత్సరాలు గట్టిగా అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మీరు చాలా వెల్ సెటిల్ అయిపోయారు. సహజంగా సెటిల్ అయిపోయిన ఫ్యామిలీస్ నుంచి ఈ యొక్క పోరాటాలు కానీ ఇవి కనిపించవు. మీలాంటి ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఇలా రావడం, ఇలా కేసులని ఇవని ఇబ్బంది పడడం ఇవన్నీ అవసరం అంటారా? ఎందుకు మీరు అంత ప్రేమగా ఈరోజు తెలుగుదేశం పట్ల కానీ జనసేన పట్ల కానీ ఈరోజు ప్రభుత్వ వైఖరి మీద ప్రశ్నించడం కానీ ఎందుకు చేస్తున్నారు ఇదంతా? అంటే 2019 వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం చూసాం, రోసే గారి ప్రభుత్వం చూసాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం. కానీ ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఎక్కడా ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడు నేను పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టాను. నా రాష్ట్రం ఈ రకంగా సర్వనాశనం అయిపోతుంది అంటే ఒక మానవత్వంతో స్పందించానండి. నేను బాగా సెటిల్ అయిపోయినా, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయా అని ఏవీ కాదు. ఖచ్చితంగా మా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనుకో బాధ్యత పౌరుడిగా నా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రజలకి జరుగుతున్న అరాచకాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రశ్నించిన వాళ్ళందరినీ ఏ రకంగా చంపేశారో చూశారు, జైళ్ళలో పెట్టారు చూశారు కదా. చాలా తక్కువ మంది ప్రశ్నించారు. దానిలో నేను కూడా ప్రశ్నించాలి, జరుగుతున్న అన్యాయం అనేది ప్రజలకు తెలియజేయగలగాలని చేశాము. దానిలో భాగంగా ఎన్ఆర్ఐస్లో చాలామంది అండగా నిలబడ్డారు, అందరూ తెలుసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది, ఎంత దారుణంగా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ఆర్ఐల సహకారం, డబ్బు సహకారం కానివ్వండి, మ్యాన్ పవర్ సహకారం కానివ్వండి, టెక్నాలజీ రంగంలో కానివ్వండి, అన్ని రకాలుగా ఎన్ఆర్ఐ సోదరులు అందరూ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐలు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి. అలా ఇప్పుడు మీరున్న ఏరియాలో మీకులా ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అలా ఎన్ఆర్ఐలు? అంటే ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు ఎవరండి? చదువుకున్న వాళ్ళు, ఎంతో కొంత జ్ఞానం ఉన్న వాళ్ళే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది ఎవరు? 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అన్నది సపోర్ట్ చేశారు. ఆ ఒక్క ఛాన్స్తో పాటు రాజశేఖర రెడ్డి గారు మోహన్ చూసి సపోర్ట్ చేశారు, కానీ జగన్ గారు మోహన్ చూసి సపోర్ట్ చేయాల. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి కాదు, ఒక మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, ఒక ఎమ్మెల్యే అంతే. ఎమ్మెల్యే కూడా ఆయన విధులు సరిగ్గా నిర్వహించాల, కానీ ఒక్క ఛాన్స్ అని ప్లే చేశారు. రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో ఈయన గెలిపించారు. రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో గెలిపించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారిలో రాజశేఖర రెడ్డి గారిని చూడలేదు అని అర్థమైంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి అనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో వాళ్ళకు కూడా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి అనుకుంటున్నప్పుడు సామాన్య ప్రజలు, ఎంతో కొంత చదువుకున్న మాకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు ప్రజలకు వివరించే ప్రయత్నం మేము చేయాలి కదా. మా కర్తవ్యం, మా కార్యక్రమం మేము చేస్తున్నాం అంతే.
దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎందుకు ద్వేషం ఉంటుందండి? ఆయన ఏమన్నా ఆస్తులు హక్కున్నాడా? ఆయన ఏమన్నా నాకేమన్నా చుట్టం అవుతాడా? ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన తప్పులు చేస్తుంటే ఈ తప్పులు చేస్తున్నామని ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, సరిదిద్దుకుంటారని. ఆయన సరిదిద్దుకోకుండా నన్ను ప్రశ్నిస్తే నేను చంపేస్తాను, నన్ను ప్రశ్నిస్తే నేను జైలులో పెడతాను, నన్ను ప్రశ్నిస్తే మిమ్మల్ని 3rd డిగ్రీ ఇస్తాను, సిఐడీలు వచ్చి కొడతారు, జగన్ పోలీసు ఉంది ఇక్కడ, సిఐడి పోలీసు లేదంటే ఎవరు ఏం చేస్తారు ఇంకా? అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవద్దు అని అనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ 145+ సీట్స్తో వస్తాయని నేను అనుకుంటున్నానండి. లోకేష్ గారు ఏమో 160 అంటున్నారు. నాకు తెలియదు ఎన్ని వస్తాయో. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా 145+ సీట్లతో తెలుగుదేశం జనసేన పార్టీ గెలవబోతుంది అని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారండి. చివరగా కస్టడీలోకి మిమ్మల్ని తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుండి పోలీసు వారి వైఖరి ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా దురుసుగా ప్రవర్తించారా? అంటే గతంలో పోలీసు వారు కొట్టారని కొంతమంది, అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని రఘురామకృష్ణరాజు గారు కూడా కేసు వేయడం జరిగింది. పోలీసులు అంతు చూస్తానని కూడా ఆయన కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు రఘురామకృష్ణరాజు గారు. సో మీరేమంటారు? ఓవరాల్గా మీరు అలా కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసు వారి వైఖరి మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందా, లేకపోతే మెప్పించిందా, ఏంటి అసలు? అంటే మెప్పించిందని కాదు, పోలీసు వారు ఎప్పుడైనా నిమిత్త పాత్రలు అండి. ఎందుకంటే పైన డీజీ గారు, ఏడీజీ గారు చెప్పిందే ఖచ్చితంగా వీళ్ళందరూ ఫాలో అవ్వాలి. ఈరోజు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు నన్ను హ్యాండిల్ చేసిన విధానం నేను చూసిన తర్వాత నేనేం తెలుసుకున్నానంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినవన్నీ కూడా పోలీసులతో చేపిస్తున్నారు. పోలీసులు కూడా ఇష్టం లేదండి ఇవన్నీ. పోలీసులు అనే వాళ్ళు చదువుకున్నారు, మంచిగా చదువుకొని కష్టపడి వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు అన్నీ పాస్ అయ్యి వచ్చి ఈరోజు పోలీసు ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఎస్ఐలు, సిఏలు అయ్యారు. వాళ్ళకి ఏ రోజు మనం చంపాలి, మనం కొల్లబొడచాలని వాళ్ళకు ఉండదు. వాళ్ళు కూడా మానవత్వంగానే బిహేవ్ చేయాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కూడా. కాకపోతే ఎక్కడో కొంతమంది దరిద్రులు ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఊడిగం చేసే ఎదవలు ఉంటారు. కొంతమంది వాళ్ళు డబ్బుకు కకృతి పడతారు, పదవులు కకృతి పడతారు. కొంతమంది ఎదవలు ఉంటారు. అంటే అందరిలో ఎదవలు ఉంటారు, ఇక్కడ దీళ్ళలో కూడా ఎదవలు ఉంటారు. ఆ ఎదవలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగ్గర తీసుకున్నాడు. ఆ ఎదవల్ని పైకి పెట్టి ఆ ఎదవలకి పదవులు ఇచ్చి పాపం కిందున్న నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లతో వీళ్ళందరూ ఈ దరిద్రమైన పనులు చేస్తున్నారు. ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్ళలో కూడా మనసులో కూడా ఉంది, ఈ దరిద్రుడు తొందరగా పోతే బాగుండు, ఈ దరిద్రుడు మాతో పాపాలు చేయిస్తున్నాడు అని పోలీసు అధికారులు కూడా అనుకుంటున్నారు. కథలు బయటికి చెప్పలేరు. ఎందుకంటే పొరపాటు వీళ్ళు చెప్పారు, మన ఫేస్లో తెలుస్తుంది కదా, మనం హింసిస్తున్నారు. అప్పుడు మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటివి ఏం చేయలేదా? మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, కానీ నన్ను అడిగే క్వశ్చన్లు బట్టి నాకు అర్థమవుతుంది, వాళ్ళ ఫేస్లో అర్థమవుతుంది నేను తప్పు చేస్తున్నాను, అనవసరంగా ఈ అబ్బాయిని పట్టుకొచ్చాను అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కానీ బయటికి చెప్పామనుకోండి ఏమో పదవి పోతుంది కదా వాళ్ళది, అందుకని వాళ్ళు బయటికి చెప్పరు. కానీ పోలీసులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీసులు అందరూ ఏమనుకుంటున్నారు చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి గెలిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సగం మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పీక్ అవతల పడేస్తాడు. కోర్టులు చెప్పినా వినడు, ఎందుకంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. పోలీసులు సగం మంది పీక్ అవతల పడేస్తాడు. పోలీసులు కూడా వాళ్ళు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. జీతాలు ఎక్కడ తీసుకొస్తాడు? జీతాలు ఇవ్వలేమని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా సగం మంది పీకేస్తాడు. కోర్టులు చెప్పినా వినడు, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు అనే అభిప్రాయము గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా ఉంది. ఈసారి ఖచ్చితంగా అన్ని వర్గాలండి, ఈ వర్గం ఆ వర్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా బటన్ ఒత్తుతున్నాను, డబ్బులు వేసేస్తాను, మొత్తం నాకు ఓట్లు పడిపోతాయని అంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చిన వ్యక్తి కూడా ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, వాళ్ళు పని చేసుకోవడానికి ఏమీ లేదు, ఇసుక లేదు, కనీసం ట్రాక్టర్ తోలుకుందాం అంటే రోడ్డు మీద ఎక్కేవాడు లేడు, డబ్బు లేవు, రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, ఒక అభివృద్ధి అనేది లేదు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎవడెవడికైతే బటన్ ఒత్తి డబ్బులు వేసాడో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధపడుతున్నారు. డబ్బులు ఇచ్చిన రోజులు తీసుకున్నారండి, అలాగ అర్థమైపోయింది, సోమరిపోతులు చేసేసారు మమ్మల్ని, రాష్ట్రం అప్పులు చేసి మాకు డబ్బులు ఇస్తున్నాడు, ఇంకా అప్పులు పుట్టవు, వీడు వస్తే ఏమి ఇవ్వడని అర్థమైపోయింది. అందుకనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయము. లాస్ట్ టైం టీడీపీకి 23 సీట్లు వచ్చినాయండి, ఈసారి కూడా అదే ఫ్లిప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ఈసారి 151 లేదా 140 తెలుగుదేశం పార్టీకి వచ్చి 15 12 జనసేనకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి 23 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి మాత్రం చాలా భయంకరంగా ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కనీవిని ఎరుగని టైంలో, అంటే ఆయన ఊహకు కూడా అందని రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఉండబోతుందండి 2024లో. ఇది ఒక ఎన్ఆర్ఐ వ్యధ మనందరం చూస్తున్నాం. ఎలా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, ఎలా హింసిస్తుంది అనే విషయాన్ని ఈయన చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మనం కూడా ఆలోచించుకోవాలి, రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఎదుర్కోబోయే పరిస్థితులను కానీ, ఈరోజు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అప్పులు విపరీతంగా చేసేసిన పరిస్థితులు అన్నింటినీ మనం అందరం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని ఆయన కూడా అదే చెప్తున్నారు. సో ప్రజలు కూడా ఆలోచించి విజ్ఞతతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి సుబ్బు.